మనకు నెక్స్ట్ మొఘల్ చక్రవర్తి ఎవరయ్యా అంటే షాజహాన్. క్రీస్తు శకం 1628 నుంచి క్రీస్తు శకం 1658 వరకు. సో 1628 నుంచి 1658 వరకు ఈ యొక్క షాజహాన్ యొక్క పరిపాలనా కాలం. సో ఇందులో మనకు షాజహాన్ గురించి మాట్లాడుకోబోయే ముందు షాజహాన్కి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నటువంటి గ్రంథాలకు సంబంధించిన సమాచారం చూద్దాం. మరి అందులో మనకు ఒకటి పాదుషానామా, 2 షాజహాన్ నామా, పాదుషానామా, షాజహాన్ నామా. ఇక్కడ చాలా క్లియర్గా మీరు చూసుకోవాలి. అలాగే మనకు అత్యంత ముఖ్యమైన జగన్నాథ పండితుడు రచించిన గ్రంథాలు, అలాగే 4 ఈయన యొక్క ఆస్థానాన్ని, అంటే ఫస్ట్ ఇది చూసుకున్నా చూద్దాం. ఈ 3 పాదుషానామా షాజహాన్ ఆస్థాన కవుల్లో ఒకడైన అబ్దుల్ హమీద్ లహరి రచించిన పాదుషానామా అనే గ్రంథం. అలాగే మరో ఆస్థాన కవి ఇనాయత్ ఖాన్ రచించిన షాజహాన్ నామా అనేటటువంటి గ్రంథం. అలాగే మన యొక్క హిందూ మతానికి సంబంధించిన పండితుడు జగన్నాథ పండితుడు షాజహాన్ యొక్క ఆస్థానంలో ఆయన సాహిత్యాన్ని, ఆయన సేవలను అందించాడు. ఈయన రసగంగాధరం, గంగాలహరి అనేటటువంటి గంగాలహరి అనేటటువంటి గ్రంథాలను రచించడం జరిగింది. ఈ గ్రంథాల ప్రకారంగా ఆయనకు సమాచారం అనేది, షాజహాన్ కాలం నాటి సమాచారం అనేది మనకు తెలుస్తుంది. అలాగే దీనితో పాటు ఈయన ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ రాయబారులు రచించిన గ్రంథాల్లో కూడా ఈయనకు సంబంధించిన సమాచారం అనేది చరిత్రకారులు తెలుసుకోవడం జరిగింది. అందులో బెర్నియర్, నికోలో మనుచ్చి అనేటటువంటి వాడు. అలాగే పీటర్ ముండి అనేటటువంటి వాడు. సో ట్రావెర్నియర్, అలాగే బెర్నియర్, నికోలో మనుచ్చి, పీటర్ ముండి అనేటటువంటి వాడు, వీరంతా కూడా షాజహాన్ ఆస్థానాన్ని సందర్శించిన వారు. ఇందులో బెర్నియర్ అనేటటువంటి వాడు ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి వాడు. నికోలాయ్ మనుచ్చి అనేటటువంటి వాడు ఇటలీ దేశానికి సంబంధించిన వాడు. పీటర్ మండి అనేటటువంటి వాడు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వాడు. ఇందులో ట్రావెర్నియర్ రచించిన గ్రంథం 6 voyages to Mughal India. 6 voyages to Mughal India గ్రంథం. బెర్నియర్ అనేవాడు ట్రావెల్ ఇన్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా గ్రంథాన్ని బెర్నియర్, 6 voyages to Mughal India ట్రావెర్నియర్, నికోలో మనుచ్చి స్టోరియో డి మొఘల్ కాదు మొఘోర్. సో స్టోరియో డి మొఘోర్ అంటే మొఘలుల పాలనకు దర్పణం అని అర్థం తెలుగులో. స్టోరియో డి మొఘోర్ ఈ గ్రంథాలు. ఇక పీటర్ ముండి గ్రంథం అనేది మనకు లభ్యం కాలేదు. సో ఇందులో ఎస్పెషల్లీ ఈ నలుగురిలో ట్రావెర్నియర్ అనేటటువంటి వాడు వజ్రాల వ్యాపారి. ఈ యొక్క బెర్నియర్ అనేటటువంటి వాడు వైద్యుడు, ఫ్రెంచ్ వైద్యుడు. షాజహాన్ ఆస్థానంలో కొంతమంది వైద్యుడిగా పనిచేసినటువంటి వాడు.
అలాగే నికోలాయ్ మనుచ్చి అనేటటువంటి వాడు, ఇటలీ దేశానికి చెందినటువంటి వాడు పీటర్ మొండి. ఈ నలుగురు. ఇందులో ఈ యొక్క ట్రావెర్నియర్ అనేవాడు ఏం చెప్పాడంటే, కోహినూరు వజ్రం అనేది మన దగ్గర ఆంధ్ర ప్రాంతంలో దొరికింది. కృష్ణా డెల్టాలోని కల్లూరు ప్రాంతంలో, కల్లూరు ప్రాంత గనుల్లో దొరికింది కోహినూరు వజ్రం అని. కృష్ణా డెల్టా ప్రాంతంలోని కల్లూరు ప్రాంతంలో దొరికినదే కోహినూరు వజ్రం, అది ఇక్కడిదే అని చెప్పేసి క్లియర్గా ట్రావెర్నియర్ అనేటటువంటి వాడు వివరించాడు. అలాగే బెర్నియర్ అనేటటువంటి వాడు షాజహాన్ యొక్క పాలన సుఖశాంతులతో నిండి ఉందని చెప్పేసి బెర్నియర్ వివరించాడు. నికోలాయ్ మనుచ్చి అనేవాడు షాజహాన్ కాలం నాటి సైనిక వ్యవస్థ, మున్సబ్దారీ విధానం, సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితుల గురించి వివరించాడు. పీటర్ మొండి అనేటటువంటి వాడు ముఖ్యంగా దక్కన్ ప్రాంతంలో, గుజరాత్ ప్రాంతంలో షాజహాన్ కాలంలో ఈ యొక్క ఘోరమైనటువంటి గొప్ప కరువు కాటకం వచ్చినప్పుడు షాజహాన్ ఆస్థానాన్ని సందర్శిస్తాడు పీటర్ మొండి. ముఖ్యంగా షాజహాన్ కాలంలో ఎవరి కాలంలో లేనటువంటి 1633లో 32-33 ఆ పీరియడ్లో దక్కన్ ప్రాంతంలో, అలాగే గుజరాత్ ప్రాంతంలో ఎక్కువగా గొప్ప కరువు కాటకం అనేది సంభవించి చాలామంది మరణిస్తారు. అందులో ఆ యొక్క కరువు కాటకాలు సంభవించినప్పుడు ఆ మూమెంట్లో ఇక్కడికి వచ్చిన షాజహాన్ ఆస్థానాన్ని సందర్శించిన వాడే ఈ పీటర్ మొండి. ఆ కరువు కాటకాల గురించి వివరిస్తూ ఏమంటాడంటే, పుట్టిన పుత్రోత్సవం కంటే పుత్రుని యొక్క మాంసమే వాళ్ళకు అత్యంత ఇష్టంగా మారింది అని. యాక్చువల్గా మనము కొడుకు పుట్టితే మన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు, అవునా? కానీ ఆ కరువు ఎంతదంటే పుట్టినటువంటి బిడ్డలనే తిని ఆకలి తీర్చుకునేంతగా తాండవిస్తుందనే అర్థం. దాని అర్థం, యాక్చువల్ అర్థం ఏంటంటే, పుట్టినటువంటి కొడుకుని కూడా వీడు నా కొడుకు, నా రక్తం, చిన్న పిల్లాడు, పసిగొడ్డు అని మర్చిపోయి కూడా అతను ఒక ఆకలిని తీర్చేటటువంటి మాంసాహార భోజనంగా ప్రతి తల్లిదండ్రి ఆలోచించారు ఆ మూమెంట్లో అని దాని అర్థం. ఆ స్థితిని వివరించాడు పీటర్ మొండి. అంటే ఆ రేంజ్లో షాజహాన్ కాలంలో దక్కన్ ప్రాంతంలో గొప్ప కరువు కాటకాలు సంభవించి చాలామంది ప్రజలు చనిపోయారు. దాంతోపాటు గుజరాత్ ప్రాంతంలో కూడా ఈ విషయాన్ని చాలా క్లియర్గా వివరించినటువంటి వాడు పీటర్ మొండి. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ బెర్నియర్ వైద్యుడు, ట్రావెర్నియర్ వజ్రాల వ్యాపారి అని చెప్పేసి. మరి వీటి ప్రకారంగా మరి ఈ యొక్క షాజహాన్ గురించి చూద్దాం. అందులో షాజహాన్ అసలు పేరు చూద్దాం, ఖుర్రం. షాజహాన్ యొక్క అసలు పేరు ఖుర్రం. ఖుర్రం అంటే అర్థం ఏమిటంటే సంతోషం. ఖుర్రం అంటే సంతోషం. ఈ యొక్క ఖుర్రమైనటువంటి ఈయనకి షాజహాన్ అనే బిరుదును ఇచ్చింది ఎవరు? ఇందాకే చెప్పాను, జహంగీర్. అహ్మద్నగర్ను జయించిన ఆనందంలో తన కొడుకైన ఖుర్రంకి జహాంగీర్ ప్రదానం చేసిన బిరుదు షాజహాన్. షాజహాన్ అంటే ఏమని చెప్పాను? ప్రపంచానికి చక్రవర్తి అని అర్థం. ప్రపంచానికి చక్రవర్తి. ఖుర్రం అంటే సంతోషం, షాజహాన్ అంటే ప్రపంచానికి చక్రవర్తి అని. జహాంగీర్ షాజహాన్ అనే బిరుదు ఎవరికి ఇస్తాడంటే తన యొక్క కొడుకైన ఖుర్రంకి ఇవ్వడం జరుగుతుంది. ఇందాకే మీకు స్టోరీ చెప్పాను. వారసత్వ యుద్ధంలో తను పూర్తిగా తన యొక్క మామ అసఫ్ ఖాన్ సహకారంతో దావర్ బక్షుని చంపేసి ఈ యొక్క షహరయార్ను అందుని గావించి 1628 ఫిబ్రవరి 14వ తారీఖున మనోడు ఈ యొక్క పట్టాభిషేకం చేసుకుంటాడు. యాక్చువల్గా ఈయన పుట్టింది 1592లో. ఈ యొక్క షాజహాను జహాంగీర్కి జగత్ గోసైన్లకు జన్మిస్తాడు. 1592 లాహోర్లో జన్మిస్తాడు. 1592 లాహోర్లో జహాంగీర్ జగత్ గోసైన్లకు జన్మించిన ఈ ఖుర్రం వారసత్వ యుద్ధంలో సోదరు కుమారులను హతమార్చి తన మామ అసఫ్ ఖాన్ సహకారంతో 1628 ఫిబ్రవరి 14వ తారీఖున మొఘల్ చక్రవర్తిగా సింహాసనం అధిష్ఠించి పట్టాభిషేకం చేసుకోవడం అనేది జరిగింది ఈ యొక్క షాజహాన్. మొఘల్ చక్రవర్తుల్లో ఈ షాజహాన్ పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. స్వర్ణ
యుగంగా అన్ని రంగాలలో మొఘల్ సామ్రాజ్యం అనేది అభివృద్ధి చెంది స్వర్ణయుగంగా పేరుగాంచింది షాజహాన్ కాలంలోనే అని చెప్పేసి పేర్కొనవచ్చును. ఈ మొఘల్ చక్రవర్తుల్లో ఎవడికి లేని నిర్మాణాల పిచ్చి వీనికే తగలబడ్డది. రాజ్యంలో 100 ఆదాయం 100 రూపాయలు ఉంటే 100లో 70 రూపాయలు, దాదాపు 70 రూపాయల దాకా 30 ప్రజల సంక్షేమాన్ని ఖర్చు చేస్తే 70 రూపాయలు ఈ యొక్క భవన నిర్మాణాలకు, అందమైనటువంటి సమాధులకు, ఈ యొక్క అందమైనటువంటి వస్తువులను తయారు చేయించుకోవడానికి వీడు తగలబెట్టడం జరిగింది. సో అందుకనే భవన నిర్మాణాలపై ఎక్కువ ఖర్చు చేసినటువంటి మొఘల్ చక్రవర్తిగా వీడి పేరుగాంచాడు. అందుకనే ఇతన్ని ఏమంటారంటే ది ఇంజనీర్ కింగ్ అంటారు. ఈ యొక్క షాజహాన్ ఏమంటారంటే మొఘల్ చక్రవర్తుల్లో ది ఇంజనీర్ కింగ్ అంటారు. ఈయన పరిపాలన కాలానే స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఈ స్వర్ణయుగంగా షాజహాన్ పరిపాలన కాలాన్ని పేర్కొన్న చరిత్రకారుల్లో ఎల్ఫిన్స్టన్ అనేటటువంటి వాడు ముఖ్యుడు. ఎల్ఫిన్స్టన్ ఇతని పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నటువంటి వాడు ఎవరంటే ఎల్ఫిన్స్టన్. మరి ఈయన ఇదంతా ఎలా దక్కిందంటే ఈయన ముంతాజ్ బేగంను పెళ్లి చేసుకోబట్టే ఈ ముంతాజ్ బేగం తండ్రి అసఫ్ ఖాన్ తన అల్లుడు వెనక ఉండి అన్ని విధాల ఈయన సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అసఫ్ ఖాన్ ఎవరు అంటే నూర్జహాన్ సోదరుడే. సో నూర్జహాన్ సోదరుడైన అసఫ్ ఖాన్ కూతుర్ని షాజహాన్ పెళ్లి చేసుకోవడం వల్లనే అసఫ్ ఖాన్ వెనక నిలబడి ముందు మొత్తం షాజహాన్ని ముందుకు నడిపి చివరకు మొఘల్ సామ్రాజ్య చక్రవర్తిగా నిలబెట్టడం జరిగింది. ఆ ముంతాజ్ బేగమే అసలు పేరు ఏంటంటే అర్జుమాంద్ భాను బేగం. ముంతాజ్ బేగం అసలు పేరు అర్జుమాంద్ భాను బేగం. ఈ అర్జుమాంద్ బానీ బేగంకే మనోడు పెళ్లి చేసుకున్నాక మాలిక్ ఈ జమానీ ముంతాజ్ బేగం అని పేరు పెట్టాడు. మాలిక్ ఈ జమానీ అలాగే ముంతాజ్ బేగం అని బిరుదులు ఇచ్చాడు. ఇక్కడ ముంతాజ్ బేగం అంటే అంతఃపురానికి ఆభరణం వంటిదని అర్థం. అంతఃపురానికి ఆభరణం వంటిది అని చెప్పేసి అర్థం. ముంతాజ్ బేగానికి అర్జుమాంద్ బాను బేగానికి మాలిక్ ఈ జమానీ అనే బిరుదుతో పాటు ముంతాజ్ బేగం అనే బిరుదు ప్రదానం చేస్తాడు షాజహాన్. ఇక్కడ ముంతాజ్ బేగం అంటే ఇక్కడ అంతఃపురానికి ఆభరణం అనే అర్థం. మాలిక్ జమానీ ముంతాజ్ బేగాలకు బిరుదులకు అర్థం అంతఃపురానికి ఆభరణం లాంటిది అని అర్థం. అంత గొప్పగా ప్రేమించాడు తన భార్య ముంతాజ్ బేగాన్ని షాజహాన్. తన మామ తాను సింహాసనం రావడానికి ప్రధాన కారకుడు తన మామ కాబట్టి మామని ఇక్కడ ప్రధానిగా నియమించుకున్నాడు ఈ యొక్క షాజహాన్. ఎవరు? షాజహాన్. ఈ షాజహాన్ మరిగా సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఆయన యొక్క దండయాత్రలో ఒకసారి ఇక్కడ చూసుకుంటే అయ్యా ఇక్కడ అత్యంత కీలకంగా 1629 1630 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క యూరోపియన్లైన పోర్చుగీసు వారిని ఓడించి వారిని హుగ్లీ ప్రాంతం నుంచి తరిమి కొట్టడం జరిగింది. 1629 1630లో పోర్చుగీసు వారిని ఓడించి వాళ్ళని హుగ్లీ అంటే ఎక్కడుంది? బెంగాల్. సో బెంగాల్లో కలకత్తా, హుగ్లీ ఈ ముఖ్య నగరాలు. ఇందులో ఆ హుగ్లీ ప్రాంతం నుంచి వాళ్ళని తరిమి కొట్టి ఆ హుగ్లీ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడు ఈ యొక్క షాజహాన్. అత్యంత ముఖ్యంగా దానితో పాటుగా దక్కన్ గవర్నర్గా ఉన్నటువంటి ఖాన్ జహాన్ లోడి నూర్జహాన్ పీరియడ్లో నూర్జహాన్కి సపోర్ట్ చేసి తను ఓడిపోవడానికి కారకుల్లో ఒకటి అయినటువంటి ఈ దక్కన్ గవర్నర్ అయిన ఖాన్ జహాన్ లోడిని ఓడించి పూర్తిగా వాని యొక్క భూభాగాల మీద ఆధిపత్యాన్ని సాధించాడు. దీని తర్వాత అత్యంత కీలకమైన 1633లో ఈ యొక్క అహ్మద్ నగర్ పాలకుడైన మూడవ ముర్తుజా నిజాం షాను ఓడించి 1633లో శాశ్వతంగా అహ్మద్ నగర్ను మొఘల్ సామ్రాజ్యంలో కలపడం జరిగింది. 1633లో అప్పటి పాలకుడు మూడవ ముర్తుజా నిజాం షాను ఓడించి కలుపుతాడు. అప్పటికే
వీడు షాజహాన్ గాడు అహ్మద్ నగర్ను మొఘల్ సామ్రాజ్యంలో కలపడానికి ముందే ఈ అహ్మద్ నగర్ పాలకులు తమ సామ్రాజ్యంలో కలుపుకున్న ప్రాంతం ఏంటంటే బీరార్. సో 1633లో షాజహాన్ ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒకే దెబ్బకు అహ్మద్ నగర్లో కలిసి ఉన్న బీరార్, ఈ 2 ప్రాంతాలను కూడా మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేస్తాడు శాశ్వతంగా. అందుకనే మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైన మొట్టమొదటి దక్కన్ రాజ్యం అన్నా, లేదా మొఘల్ సామ్రాజ్యంలో మొట్టమొదటిసారిగా శాశ్వతంగా విలీనమైన బహుమని రాజ్యం అన్నా కూడా మీరేం గుర్తుంచుకోవాలంటే అహ్మద్ నగర్. ఏంటిది అది? అహ్మద్. షాజహాన్ ముఖ్యంగా సింహాసనం అధిష్ఠించిన వెంటనే దక్కన్ దండయాత్రలకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. దక్కన్ ప్రాంతాలంటే ఏమిటి? బీజాపూర్, బీదర్, బీరార్, అహ్మద్ నగర్, గోల్కొండ, వీటి మీద దృష్టి పెట్టాడు తన కొడుకు ఔరంగజేబు కంటే ముందు. అందులో ఒకటి 1633లో లేపేశాడు. ఇక 1636లో నెక్స్ట్ బహుమని భూభాగం బీజాపూర్ మీద దృష్టి పెట్టాడు. అప్పుడు బీజాపూర్ పాలకుడు మహమ్మద్ ఆదిల్ షా. ఈ మహమ్మద్ ఆదిల్ షా అనేటటువంటి వాడు, ఈ యొక్క బీజాపూర్ రాజైన మహమ్మద్ ఆదిల్ షా అనేవాడు షాజహాన్ దండెత్తినప్పుడు ఆయన సార్వభౌమాధికారాన్ని ఒప్పుకొని కప్పం చెల్లించడానికి అంగీకరిస్తాడు. సో ఈ బీజాపూర్ సుల్తాన్ అయిన మహమ్మద్ ఆదిల్ షా, ఈ యొక్క మహమ్మద్ ఆదిల్ షా అనేవాడు షాజహాన్ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుంటాడు దండయాత్రకు సిద్ధమైనప్పుడు. అప్పుడు అతనికి తన తన యొక్క సామంతుడిగా గుర్తిస్తూ ఈ షాజహాను మహమ్మద్ ఆదిల్కి ఇచ్చిన బిరుదు షా అనే బిరుదు షాజహాన్ మహమ్మద్ ఆదిల్ షాకు ఇవ్వడం అనేది జరిగింది అన్నట్టు. ఇక దాని తర్వాత మనోడు 1636, 1656లో 2 సార్లు మన గోల్కొండ రాజ్యంపై దండయాత్ర చేస్తాడు. అప్పుడు గోల్కొండ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న మరో బహుమని సామ్రాజ్య పాలకులు, భూభాగ పాలకులు ఎవరయ్యా అంటే కుతుబ్ షాహీలు. ఆ కుతుబ్ షాహీల రాజధాని గోల్కొండ. అప్పుడు పాలకుడు ఎవడంటే అబ్దుల్లా కుతుబ్ షా అనేటటువంటి వాడు పాలకుడు. సో ఈ అబ్దుల్లా కుతుబ్ షా గాడు 1636లో ఈ యొక్క ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తాడు. సార్వభౌమాధికారాన్ని అంగీకరించి ఆయనతో సంధి చేసుకుంటాడు. మొదటిసారి అబ్దుల్లా కుతుబ్ షా మొదటిసారి ఓడిపోయి చేసుకున్న సంధి ప్రకారం గోల్కొండ రాజ్యం ఇప్పటి నుంచి మొఘలులకు సామంత రాజ్యంగా ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం మీరు చెప్పినటువంటి కప్పాన్ని చెల్లిస్తాం క్రమం తప్పకుండా. మరి రెండో విషయం ఏమిటంటే షాజహాన్ యొక్క పేరుతో ముద్రించిన నాణ్యాలు మా గోల్కొండ రాజ్యంలో చలామణిలో చేస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరుగుతుంది 1636లో. అవి ఉల్లంఘించారన్న కారణంతో 1656లో ఇదే అబ్దుల్లా కుతుబ్ షా పీరియడ్లో మళ్ళీ రెండోసారి దాడి చేస్తాడు షాజహాన్ మన గోల్కొండ రాజ్యం మీద. ఈసారి కూడా అబ్దుల్లా కుతుబ్ షా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు వీళ్ళిద్దరికి మధ్యవర్తిత్వం చేసిన వాడు ఎవరంటే మీర్ జూమ్లా అనేటటువంటి వాడు మధ్యవర్తిత్వం చేస్తాడు షాజహాన్కి, అబ్దుల్లా కుతుబ్ షాకి. దీని ప్రకారం ఈ యొక్క మన దగ్గర ఉన్న కోహినూరు వజ్రం, కృష్ణా డెల్టాలోని కల్లూరు ప్రాంతంలో దొరికిన కోహినూరు వజ్రం అనేది ఈ యొక్క షాజహాన్కి ఇవ్వబడుతుంది. అలాగే షాజహాన్కి ఆ యొక్క కోహినూరు వజ్రంతో పాటు దాదాపు ₹1 కోటి పైన సంపద కప్పంగా ఇవ్వబడుతుంది. అలాగే మూడవది ఏంటంటే అబ్దుల్లా కుతుబ్ షా తన కూతుర్ని ఔరంగజేబు కుమారుల్లో ఒకడైన ఔరంగజేబు కుమారుడులైన సుల్తాన్ మహమ్మద్కి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. ఈ ఒప్పందాల ప్రకారం 1656లో గోల్కొండను కూడా సామంత రాజ్యంగా చేసుకొని దాన్ని కలపకుండా వదిలేస్తాడు. అంటే ఇక్కడ తిరుగుబాటు చేసింది అహ్మద్ నగర్ వాడు కాబట్టి వాణ్ణి ఓడించి పూర్తిగా అహ్మద్ నగర్ను మొఘల్ సామ్రాజ్యంలో కలిపేస్తాడు. కానీ ఇక్కడ షాజహాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించింది ఎవరంటే బీజాపూర్, గోల్కొండ. కాబట్టి వాటిని ఓడించి కలపకుండా కేవలం కప్పాన్ని మాత్రమే వసూలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ షాజహాన్ చేతిలో ఓడిపోయింది,
మొఘల్ సామ్రాజ్యంలో పూర్తిగా కలిసిపోయింది అహ్మద్నగర్. కానీ బీజాపూర్ గోల్కొండ వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ముందరనే ఈయన సార్వభౌమాధికారాన్ని ఒప్పుకొని కప్పాన్ని ఏది అడిగితే అది ఇచ్చిరు కాబట్టి వాళ్ళిద్దరిని వదిలిపెట్టారు, తమ సామంతులుగా చేసుకున్నాడు. కాబట్టే బీజాపూర్ గోల్కొండలు అనేవి షాజహాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించినటువంటివిగా చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది. మరి షాజహాను అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క తన యొక్క ముఖ్యంగా తన ముంతాజ్ బేగం ఏవైతే ఉన్నారో ఈ ముంతాజ్ బేగంకి షాజహాన్కి ముఖ్యంగా ఈయన పూర్వచరిత్రలో అంటే ఈ విజయాలతో పాటుగా ఈయన ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పుకోవాలి. ఆయన దండయాత్రలో భాగంగా ఇక్కడ తిరుగుబాట్లు కూడా జరిగాయి కొంతమంది. అందులో సిక్కు గురువులు తిరుగుబాటు చేశారు. అందులో ఇక్కడ మనకు హరగోవింద్ సింగ్ అనేటటువంటి వాడు గురు అర్జున్ సింగ్ మరణించిన తర్వాత ఈ హరగోవింద్ సింగ్ అనేవాడు షాజహాన్పై తిరుగుబాటుకు నాయకత్వం వహించి తిరుగుబాట్లు చేస్తాడు. ఈ తిరుగుబాట్లను షాజహాన్ సమర్థవంతంగా అడ్డుకుంటాడు. ఎందుకంటే షాజహాన్ తండ్రి జహాంగీర్ వాడు చంపింది ఎవరిని, గురు అర్జున్ సింగ్ అనే 5వ సిక్కు మత గురువుని. అక్కడి నుంచి వైరం స్టార్ట్ అవుతుంది. 6వ గురువు హరగోవింద్ సింగ్ వీడు షాజహాన్ మీద తిరుగుబాటు చేస్తాడు సిక్కు సైన్యాన్ని సమీకరించుకొని. కానీ మనోడు ఈ తిరుగుబాటును సమర్థవంతంగా ఎదుర్కొంటాడు షాజహాన్. ఇక ఆయన వ్యక్తిగత విషయంలోకి పోతే ఈ యొక్క షాజహాన్ ముంతాజ్ బేగములకు మొత్తం 14 మంది సంతానం అంట అండి. కానీ 7 చనిపోతాడు, 7 మాత్రమే మిగులుతారు. 14 మంది సంతానంలో 7 చనిపోతారు, 7 బతుకుతారు. ఆ 7లో ఒకసారి చూస్తే మనకు దారా షూకో అలాగే షాషుజా అలాగే మురాద్ బక్ష్ అలాగే మనకు ఔరంగజేబ్ అనేటటువంటి వారు. వీళ్ళ 4 కొడుకులు. ఇందులో దారాషుకో అనేవాడు ఆగ్రా తండ్రి దగ్గరే ఉంటాడు, పెద్ద కొడుకు. ఆగ్రా ప్రాంతానికి ఈయన గవర్నర్గా ఉంటాడు. ఇక్కడ ఢిల్లీ 2. ఇక్కడ షాషుజా అనేవాడు బెంగాల్ గవర్నర్గా ఉంటాడు. మురాద్ బక్ష్ అనేవాడు గుజరాత్. ఇక ఔరంగజేబ్ అనేవాడు దక్కన్ గవర్నర్గా ఉంటాడు. సో ఇక కూతుర్ల విషయానికి వస్తే కూతుర్లో 3 కూతుర్లు ఉంటారు. పెద్ద కూతురు పేరు జహనారా, 2వ కూతురు పేరు రోషనారా, 3వ కూతురు పేరు గౌరారా. సో జహనారా, షాజహాన్ పెద్ద కూతురు పేరు జహనారా, 2వ కూతురు పేరు రోషనారా, 3వ కూతురు పేరు గౌరారా. ఇక్కడ ఈ 3లో ఈ యొక్క జహనారా అనేటటువంటి ఆమె ఔరంగజేబు తన తండ్రి షాజహాన్ ఆగ్రా జైలులో బంధించినప్పుడు ఆ షాజహాన్ చనిపోయేంత వరకు కూడా తనకి సపర్యాలు చేసింది జహనారా. రాజకీయ రంగంలో ప్రతిభను చూపించింది రోషనారా. వారసత్వ యుద్ధంలో ఔరంగజేబు తన 3 సోదరులను చంపి మొఘల్ సింహాసనం అధిష్ఠించడంలో ఔరంగజేబు సాయపడిన సోదరు ఎవరంటే ఈ రోషనారా. రోషనారా. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇక షాజహాన్ తన చివరి దశలో తన యొక్క కొడుకుల మధ్య సింహాసనం కోసం చెలరేగిన వారసత్వ యుద్ధాన్ని చవిచూశాడు. ఒక తుచ్చమైన సింహాసనం కోసం తన కొడుకులు కొట్టుకొని సావడాన్ని చూశాడు, వారసత్వ యుద్ధాన్ని చూశాడు. చివరికి జైల్లో పాపం బంధించబడ్డాడు షాజహాన్. అందులో ప్రధానంగా ఈ ఔరంగజేబ్ అనేవాడు దారాషుకో, షాషుజా, మురాద్ బక్ష్ వీళ్ళ 3 కూడా ఇక్కడ ప్రధానంగా కీలకమైన ఈ కొన్ని యుద్ధాలలో ఓడించడం అనేది జరిగింది. మరి అందులో ఈ షాజహాన్ తన చివరి దశలో తన కొడుకుల మధ్య చెలరేగిన వారసత్వ యుద్ధాల్లో ఇక్కడ ధర్మాత్ యుద్ధం, అలాగే సముగఢ్ యుద్ధం, దీని సమర్గర్ ఆర్ సముగఢ్ యుద్ధం, క్వాజా యుద్ధం, రూప్నగర్ యుద్ధం అనేవి ఇక్కడ మనకి ఇంపార్టెంట్.
ఇవి రెండు కూడా ధర్మాత్ యుద్ధం, సముగడ్ యుద్ధం రెండు కూడా 1658లో జరుగుతాయి. క్వాజా యుద్ధం 1659లో జరుగుతుంది. రూప్నగర్ యుద్ధం 1661లో జరుగుతుంది. షాజహాన్ చివరి కాలంలో తన వారసుల మధ్య చెలరేగిన ఈ యొక్క వారసత్వ యుద్ధాన్ని చవి చూడవలసి వచ్చింది. అందులో ఫస్ట్ది ధర్మాత్ యుద్ధం. ఇందులో ఔరంగజేబ్ అనేటటువంటి వాడు షాజహాన్ యొక్క సైన్యాధిపతి రాజా జస్వంత్ సింగ్, అలాగే కాసిం ఖాన్ ఈ యొక్క సైన్యాల నేతృత్వంలో షాజహాన్ సైన్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని వీళ్ళని ఓడిస్తాడు. ఎవరిని ఓడిస్తాడు? అక్రమానికి పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ఔరంగజేబుని ఓడించడానికి షాజహాన్ యొక్క పంపిన రాజా జస్వంత్ సింగ్, కాసీ ఖాన్ నేతృత్వంలోని సైన్యాలు ఈ యొక్క ధర్మాత్ యుద్ధంలో ఔరంగజేబును ఎదుర్కోవడానికి వెళ్ళి ఔరంగజేబు చేతిలో ఓడిపోతాయి. ఓడిపోయిన వెంటనే షాజహాన్ ఎంతసేపు తన పెద్ద కొడుకు దారా షూకోని సింహాసనం అధిష్ఠించాలని చూస్తున్నాడు కాబట్టి ఈ ఔరంగజేబు కూడా తండ్రి అంటే లెక్క చేయడు. కాబట్టి ధర్మాత్ యుద్ధంలో వాళ్ళను ఓడించిన తర్వాత షాజహాన్ తన తండ్రిని ఆగ్రా జైలులో బంధిస్తాడు. అక్కడే అతడు 1658లో వెళ్ళినవాడు 1666 వరకు ఆగ్రా జైలులోనే ఉంటూ 1666 సంవత్సరంలో చనిపోతాడు ఈ యొక్క షాజహాన్. ఇక రెండోది సముగడ్ ఆర్ సమర్గర్. ఇది ప్రధానంగా ఔరంగజేబు ఎవరితో చేశాడంటే ఔరంగజేబు షాజహాన్ పెద్ద కొడుకు దారా షూకోతో చేస్తాడు. షాజహాన్ పెద్ద కొడుకు దారా షూకోతో చేస్తాడు. ఈ దారా షూకో అనేటటువంటి వాడు మొదటి నుంచి మన హిందూ ముస్లిం అయినా పరమత స్థానం ఉన్నవాడు. మన హిందూ మతానికి సంబంధించిన వేద సాహిత్యం పట్ల అద్భుతమైనటువంటి అభిరుచి కలిగినటువంటి వాడు. అందులో భాగంగానే ఈ దారా షూకో గాడు మన యొక్క ఉపనిషత్తులను, మన యొక్క భగవద్గీతను ఉపనిషత్తులను, వశిష్ఠ రామాయణాన్ని, ఉపనిషత్తులను భగవద్గీతను వశిష్ఠ రామాయణాన్ని పారశీక భాషలోకి అనువదిస్తాడు ఈ దారా షూకో. అందులో ముఖ్యంగా 108 ఉపనిషత్తులు మొత్తం. అందులో 52 ఉపనిషత్తులను సర్ ఐ అక్బరీ 108 ఉపనిషత్తుల్లో 52 ఉపనిషత్తులను సర్ ఐ అక్బరీ అనే పేరుతో పారశీక భాషలోకి అనువదింపజేయడం అనేది జరిగింది. దాని తర్వాత భగవద్గీత, వశిష్ఠ రామాయణాన్ని అనువదించడం అనేది జరిగింది. అలాగే మజ్ముఉల్ బహ్రెయిన్ అద్భుతమైనటువంటి గ్రంథం రాస్తాడు. ఇదే సాగర సంగమం. దీన్నే మహాసముద్ర సంగమం, సాగర సంగమం అంటాం తెలుగులో. ఇది యాక్చువల్గా పారశీకంలో మజ్ముఉల్ బహ్రెయిన్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు. అలాగే సూఫీ మత గురువుల చరిత్ర సఫినిత్ ఉల్ ఔలియా పేరుతో ఈ యొక్క సూఫీ మత గురువుల జీవిత చరిత్రను రాశాడు. అలాగే సకనత్ ఉల్ ఔలియా పేరుతో మన హిందూ మతానికి సంబంధించిన ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ ఈ యొక్క సకనత్ ఉల్ ఔలియా అనేటటువంటి పేరుతో హిందూ మతానికి సంబంధించిన ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని పర్షియా భాషలోకి ఈ పేరుతో ఉపనిషత్తుల సారాంశాన్ని ఈ భాషలోకి అనువదిస్తాడు. ఈ యొక్క డైరెక్ట్ 52 ఉపనిషత్తులనేమో సరై అక్బరీతో పేరుతో అనువదిస్తాడు. ఇక్కడ సఫినిత్ ఉల్ ఔలియాలో సూఫీ మత గురువుల జీవిత చరిత్రను వివరిస్తాడు. అలాగే మజ్ముల్ బహ్రెయిన్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించడం అనేది జరిగింది. అటువంటి ఈ దారా షూకో విధానాల పట్ల అంతగా నచ్చనటువంటి ఔరంగజేబ్ వాని మీద ప్లస్ రాజ్యానికి రావాలన్న విషయం, ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ దారా షూకోని సముగడ్ యుద్ధంలో ఓడించి కాఫీర్గా ప్రకటిస్తాడు. మతద్రోహి అంటాం. కాఫీర్ అంటే మతద్రోహి అని అర్థం. మతద్రోహిగా ప్రకటించి అతన్ని ఊరేగించి బహిరంగంగా అతన్ని ఉరి తీయించి చంపుతారు ఈ యొక్క ఔరంగజేబు. అలాగే తనకు అడ్డు రాకుండా దారా షూకో కొడుకు దారా షూకో కొడుకు సులేమాన్ షూకోని పాపం ఈ యొక్క పాస్తుల అనే గసగసాల రసం అంటే విషం
సులేమాన్ షీకోకి పాస్తులా అనే గసగసాల రసం, అది ఒక విష పదార్థం, విషపరమైన రసం, దాన్నిచ్చి పాపం వాణ్ణి కూడా చంపేస్తాడు. ఇక అడ్డున్నది ఎవరు? తన అన్నదమ్ముల్లో షాషుజా, ఔరంగజేబ్. అందులో షాషుజాను క్వాజా యుద్ధంలో ఓడించి వాణ్ణి కూడా కాఫీర్గా ప్రకటించి వాణ్ణి ఉరి తీసేస్తాడు. ఇక రూప్నగర్ యుద్ధం, ఇక్కడ రూప్నగర్ ఇదేమో షాషుజాతో చేస్తాడు. ఇక రూప్నగర్ యుద్ధం ఇది మురాద్ బక్షుతో చేస్తాడు. ఈ మురాద్ బక్షును కూడా రూప్నగర్ యుద్ధంలో ఓడించి వీని గ్వాలియర్లో ఉరిదీయించి చంపుతాడు. ఈ యొక్క మురాద్ బక్షును రూప్నగర్ యుద్ధంలో 1659 క్వాజా యుద్ధంలో షాషుజాను ఓడించి కాఫీర్గా ప్రకటించి వాణ్ణి బహిరంగంగా ఉరిదీస్తాడు. సమర్గర్ యుద్ధంలో దారాషుకోని ఓడించి కాఫీర్గా ప్రకటించి ఊరేగించి వాణ్ణి ఉరిదీయించి వాని కొడుకైన సులేమాన్ షీకోను కూడా పాస్తులా అనే గసగసాల విషరసం ఇచ్చి వాణ్ణి చంపేస్తాడు. ధర్మాత్ యుద్ధంలో ఈ యొక్క షాజహాను సైన్యాధిపతులైన జస్వంత్ సింగ్, కాసిం ఖాన్ ఇద్దరిని ఓడించి తన తండ్రి షాజహాన్ను బంధించి ఆగ్రా జైలుకు పంపిస్తాడు. ఇలా ఇక అడ్డులేవీ లేకుండా స్వేచ్ఛగా పూర్తి స్థాయిలో ఔరంగజేబు గారు తన పరిపాలన పూర్తి చేసుకుంటాడు. అందులో భాగంగా ఎప్పుడైతే ఈడు దారాషుకో గాడు ఎప్పుడైతే చనిపోయాడో సమర్గర్ యుద్ధంలో, క్వాజా యుద్ధంలో ఎప్పుడైతే షాషుజా గాడు వీడిని లేపేశాడో ఇక ఉన్నది ఈడొక్కడు, వీని సంగతి తర్వాత చూద్దామని చెప్పి ఇక పూర్తి స్థాయిలో 1659లో ఈ క్వాజా యుద్ధం కంప్లీట్ కాగానే 1659 క్వాజా యుద్ధం కంప్లీట్ కాగానే క్వాజా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఔరంగజేబు 1659లో ఈ యొక్క మే 15వ తేదీ వీళ్ళిద్దరూ షాజహాన్ కాలం నాటి ముఖ్యమైనటువంటి చిత్రకారులు. వీళ్ళిద్దరు బాగా ప్రాధాన్యతను పొందడం అనేది జరిగింది. మరి ఈయన కాలం నాటి ఉద్యానవనాలు గార్డెన్ చూస్తే మనకు ఇక్కడ లాహోర్లో ఇక్కడ షాలీమార్ ఉద్యానవనాలు, అలాగే మనకి ఇక్కడ ఆగ్రాలో రోజ్ గార్డెన్, అలాగే మనకు మొఘల్ గార్డెన్, అంగూర్ గార్డెన్స్. సో లాహోర్లో షాలిమార్ ఉద్యానవనాలు, దానితో పాటు ఆగ్రాలో రోజ్ గార్డెన్, మొఘల్ గార్డెన్, అంగూర్ గార్డెన్స్ లాంటివి ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క షాజహాన్. అంటే ఉద్యానవనాలు షాజహాన్ పీరియడ్లో కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఈయనకు అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన దాంట్లో ఈ యొక్క నిర్మాణాలలో ఉద్యానవనాలతో పాటుగా మనకు షాజహాన్ కాలం నాటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలు ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూసుకుంటే, షాజహాన్ కాలం లాంటి నిర్మాణాలు చూసే ఆయనకు ఇంజనీర్ కింగ్ అని పేరు రావడం అనేది జరిగిందని మీకు ఆల్రెడీ చెప్పాను. మరి ఇందులో ముఖ్యంగా తాజ్మహల్ అనేది, అలాగే ఎర్రకోట అనేది, అలాగే మనకు మోతీ మసీద్, జామీ మసీదు, అలాగే రంగ్ మహల్, నౌబత్ ఖానా, ఇక్కడ ఎర్రకోటలో మనకు దివాన్ ఈ కాస్, మోతీ మసీద్, ముత్యాల మసీద్ అని చెప్పేసి అంటాం, జామీ మసీద్, రంగమహల్, నౌబత్ ఖానా అనేటటువంటి తాజ్మహల్, అలాగే ఎర్రకోట, మోతీ మసీద్, జామీ మసీద్, రంగమహల్, నౌబత్ ఖానా. సో ఇక్కడ మనకు తాజ్మహల్ చూసుకుంటే తన భార్య 1631లో గర్భకోశ వ్యాధితో ముంతాజ్ బేగం బుర్హాన్పూర్లో చనిపోతుంది. తన భార్య గుర్తుగా జ్ఞాపకార్థంగా 1631లో ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఈ యొక్క తాజ్మహల్ను తన ప్రేమకు చిహ్నంగా తెల్లని చలువరాతితో తెల్లని
చలువ పాలరాతితో, తెల్లని చలువ పాలరాతితో ఈ యొక్క తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభిస్తాడు షాజహాన్. 1631లో ప్రారంభమైన ఇది 1653లో పూర్తవుతుంది. అంటే ఈ నిర్మాణానికి మొత్తము 22 సంవత్సరాల సమయం పట్టడం జరిగింది. సో ఈ నిర్మాణానికి రూపశిల్పి ఎవరంటే ఉస్తాద్ ఇషా. రూపశిల్పి ఉస్తాద్ ఇషా. దీనికి నమూనాను రూపొందించింది, డిజైనర్గా పనిచేసింది ఎవరంటే జెరోనియా. తాజ్మహల్ రూపశిల్పి ఉస్తాద్ ఇషా, తాజ్మహల్కి నమూనా రూపొందించిన వాళ్ళు, తాజ్మహల్కు డిజైన్ తయారు చేసిన వాళ్ళు వెరోనియా అని చెప్పేసి అనాలి. ప్రపంచంలో అద్భుతమైనటువంటి వింతల్లో నేడు తాజ్మహల్ ఒక వింతగా కొనియాడబడడానికి షాజహాన్ యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణ కౌశల్యం, అదే తాజ్మహల్. సో ఇక్కడ ఎర్రకోట, ఇది ఆగ్రాలో తాజ్మహల్ నిర్మిస్తే ఎర్రకోట ఢిల్లీలో నిర్మించడం జరిగింది. షాజహాన్కి సూర్యుడిలో ఎర్రదనం, చంద్రుడిలో ఈ యొక్క తెల్లదనం చాలా ఇష్టం. అందుకనే ఎరుపు రంగులో ఎర్రకోటను, తెలుపు రంగులో తాజ్మహల్ నిర్మించడం జరిగింది. అది చరిత్రకారులు మనకు చెప్పడం జరిగింది. అందులో ఈ ఢిల్లీలో అందులో భాగంగానే ఈ ఎర్రకోటను నిర్మించాడు. మరి ఈ ఎర్రకోటకు డిజైనర్గా పనిచేసింది ఎవరంటే ఉస్తాద్ హీరా. ఆ ఎర్రకోటలోనే దివానీ కాస్, రంగ్ మహల్, నౌబత్ ఖానా. ఎర్రకోటలోనే దివానీ కాస్, రంగ్ మహల్, నౌబత్ ఖానా ఇవి ఈ యొక్క ఎర్రకోటలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఎర్రకోటలో నూతన న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేశాడు ఈ యొక్క షాజహాన్ నిర్మించిన ఎర్రకోట నుంచే మన స్వాతంత్ర దినోత్సవం రాజు మన భారత ప్రధానమంత్రి ఈ యొక్క జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా దివానీ కాస్ అంటే ఇది రాజు యొక్క అంతరంగిక సమావేశ గది. దివానీ కాస్ అంటే ఈ యొక్క విదేశీయులతో చర్చించే గది, విదేశీయులతో ముఖ్య అధికారులతో చర్చించే సభ, విదేశీయులతో ముఖ్య అధికారులతో చర్చించే సభ దివానీ కాస్. దివానీ హమ్ అంటే రాజు యొక్క అంతరంగిక సమావేశ గది. ఈ యొక్క రెండిటిలో దివానీ కాస్ అనే గోడలపైన భూమిపైన స్వర్గం అనేది ఉంటే అది ఇదే, ఇది అదే, అది ఇదే. భూమిపైన స్వర్గం అనేది ఉంటే అది ఇదే, ఇది అదే, అది ఇదే అని వాక్యం. అమీర్ ఖుస్రో ఈ యొక్క కాశ్మీరును పొగుడుతూ ఆ వాక్యాన్ని చెప్తాడు. అమీర్ ఖుస్రో అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క కాలం నాటి భారతదేశ రామచిలకగా పిలువబడుతున్నటువంటి అమీర్ ఖుస్రో మన భారతదేశంలోని కాశ్మీరు ప్రాంతాన్ని పొగుడుతూ భూమిపైన స్వర్గం ఉంటే అది ఇదే, ఇది అదే అని కాశ్మీర్ని పొగుడుతాడు. ఆ వాక్యం అమీర్ ఖుస్రో చెప్పిన ఆ వాక్యం అనేది ఈ రెండిటిలో దివానీ కాస్ గోడలపైన రాయబడి ఉందట. యాక్చువల్గా అమీర్ ఖుస్రో భూమిపైన స్వర్గం అనేది ఉంటే అది ఇదే, ఇది అదే, అది ఇదే అని దేన్ని చెప్పాడంటే కాశ్మీర్ గురించి. వాడు కాశ్మీర్ గురించి పొగిడిన ఆ వాక్యాన్ని తీసుకొచ్చి దివానీ కాస్ గోడల మీద ఈ యొక్క రాయడం అనేది జరిగింది అనేది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఆగ్రాలో మోతీ మసీదు, అలాగే మనకు ఆ యొక్క ఢిల్లీలో పెద్ద మసీదు జామీ మసీదు, రంగమహల్, నౌబత్ ఖాన్, వీటితో పాటు అత్యంత కీలకంగా ఈ యొక్క కోహినూర్ వజ్రం తీసుకొచ్చిన తర్వాత 19 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నెమలి సింహాసనాన్ని తయారు చేయించుకొని ఆ నెమలి సింహాసనంలో ఈ యొక్క కోహినూర్ వజ్రాన్ని పొదిగింప చేసుకోవడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క షాజహాన్. ఓకేనా? సో ఇవి ఈయన కాలం నాటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలు అన్నప్పుడు ఈ ఒకటి గుర్తుంచుకుంటే మీకు సరిపోతుంది. అలాగే అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క షాజహాను 1666లో జైల్లో ఆయన చనిపోయేంత వరకు కూడా జహనారా, తన పెద్ద కూతురు జహనారా సపర్యాలు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1666లో
ఇంకా షాజహాను శకం ముగిసింది. మనోని శకం 1659 నుంచే ప్రారంభమైంది ఔరంగజేబు. మరి తొలి మొఘల్ చక్రవర్తుల్లో చివరి వాడైన ఔరంగజేబు యొక్క పరిపాలన, దండయాత్రలు, ఆయన కాలంలో జరిగిన తిరుగుబాట్ల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.